ఐఎమ్ సారీ టు సే దిస్, మీకు క్యాన్సర్ అడ్వాన్స్ స్టేజ్లో ఉంది. ట్రీట్మెంట్తో ఒక 1 year బతకచ్చు. ఏం నిజమా? అంటే 1 year ఉంది. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్, మంచి వార్త చెప్పారు. అర్జెంటుగా ఈ గుడ్ న్యూస్ అందరితో షేర్ చేసుకోవాలి. నాకు థ్యాంక్స్ చెప్తాడేటి? ఓ, షాక్ని డైజెస్ట్ చేసుకోలేక ఏంటంటో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. వాడి గురించి తెలిస్తే మీకు తగిలిన షాక్ని మీరే డైజెస్ట్ చేసుకోలేరు. అన్న ఇది నీకే టూ మచ్ అనిపించలేదా? జాబ్ పోయిందనో బ్రేకప్ అయిందనో సెలబ్రేషన్ ఓకే, క్యాన్సర్ వస్తే డిన్నర్ పోదా అంటావు ఏంటన్నా? అంటే ఏంట్రా, ఇప్పుడు నాకు క్యాన్సర్ వచ్చిందని చెప్పి రూమ్లో మూలకు కూర్చుని ఏడుస్తూ కూర్చోవాలా? రే, మీరెప్పుడు పోతారో మీకు తెలీదు, కానీ నాకు తెలుసు. దాన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోవాలరా. ఈ మిగిలిన టైంలో నా బకెట్ లిస్ట్ని మొత్తం కంప్లీట్ చేస్తా. ఇప్పటి నుంచి నాకు ప్రతిరోజు పండగే. అంటే ఇప్పటి వరకు అంతే అనుకో. అందుకే ఇవాళ డిన్నర్ ప్లాన్ చేశా. పదండి రెడీ అవ్వండి, అసలే టైం లేదు నాకు. అన్న ఏంటన్నా ఇది? రేయ్, నేను కూడా ఫస్ట్లో నీలాగే వాడు పిచ్చోడు అనుకునేవాడ్రా. కానీ కరెక్ట్గా ఆలోచిస్తే వాడే కరెక్ట్ అని రియలైజ్ అవుతాం. హ్యాపీగా ఉన్నప్పుడు లైఫ్ని ఎవరైనా సెలబ్రేట్ చేసుకుంటారా? బాధలో ఉన్నప్పుడు కూడా సెలబ్రేట్ చేస్తేనే కదా లైఫ్ని ఫుల్గా ఎంజాయ్ చేసేది. అదే క్యాన్సర్ నీకో నాకో వచ్చింది, ఈ మిగిలిన 1 yearలో 6 months ఏడ్స్తూ టైం వేస్ట్ చేసేవాళ్ళం. కానీ వాడు ప్రతి సెకండ్ ఎలా ఎంజాయ్ చేయాలో ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇలాంటి యాటిట్యూడ్తో ఉంటే క్యాన్సర్ని కూడా ఈజీగా బీట్ చేయొచ్చు. రే, వాడిలో ఉన్న ఒక గొప్ప క్వాలిటీ ఏంటో తెలుసా? వాడి హ్యాపీనెస్ కోసం ఎప్పుడు ఎదుటోడి మీద డిపెండ్ అవ్వడు, వాడే వెతుక్కుంటాడు. ఏంటి రెడీయా? వస్తావరా? పద. ముందు వీళ్ళ రూమ్ ఖాళీ చేసి మింగాది. ఎర్రగడ్డలో ఉండాల్సిన కొడుకులంతా మా రూమ్ తిరుగుతున్నారు.